దీనికి డ్యూటీ లేకపోవడం కాదు కానీ నా ప్రాణానికి కూర్చిపడింది. ఇంటికున్న కరెంటు తీగలన్నీ పీకి పోగులు పెడుతున్నాడు. ఇదిగో అవతల నా చీటీ పార్కు టైం అవుతుంది, తొందరగా దిగుతావా లేదా? ఇంటికి కలుక్కుమంటుంది. అలా అలా చేస్తున్నా నాకు చిరాకు ఉంటది. ఇప్పుడు ఏం చేస్తున్నావు? రైలు ఇంజన్ కి చక్రాలు బిగిస్తున్నావు. అవతల నా చీటీ పార్కు టైం అవుతుంది అంటుంటే ఆల్రెడీ అని మనం రవా అప్పలు పగల రాత్రులు ఒకటే క్యాసెట్లు కోలా. ఇద్దరికిద్దరు భలే దొరికారు. నీదేమో చీట్లు కోలా, దాన్నేమో క్యాసెట్లు కోలా. అసలు మిమ్మల్ని కాదు ఆ దివాకరం నేను పట్టుకున్నాను. ఒక్క సినిమా సరిగా చూడండి విడక్క, తినేస్తున్నాడు, ఫింగర్స్ వచ్చినాడు. నువ్వు నోర్మై అబ్బా నువ్వు గట్టిగా పట్టించావు. పొలాల్లో రాసిందే ఆ వారస్ట్ పేలో ఈ వేళ మన చేతుల్లో చాలా హెవీగా తన్నులు తింటాడని. పొరపాటును వేలాడు మనకు కనిపించాడనుకో ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తాం? ఏం చేస్తానా? ఏం గోడ వేయించో స్టూల్ వేయించో కిందకి తోసేసి చెవులో ఈ వైర్లో ఎట్టేసి ఇదో ఏమే నీ చేత స్విచ్ చేయించేస్తాను. అప్పుడు ఆ ట్రబుల్ మనకు కాదు, ఆడికి వస్తది. అర్థమైందా? ఏమైంది? ఆ స్విచ్ బోర్డు మీదకి వెళ్ళి స్విచ్ మీద వేలేసి రెడీగా ఉండు. కూర్చొనిడు వంగోనిడు ఊపిరి సలపనీడు ఏపకు తినేస్తున్నాడు అనుకో. నేను అనుకున్నా స్విచ్ చేసానంటే నా పుచ్చి ఎగిరిపోద్ది. నోట్లో వైర్లు అర్థమవుతుందా? అబ్బా అలాగే. నేను అంటాను అప్పుడు స్విచ్ అయ్యి. ఓహో అంటాడా? తినగారు తాతాజీ ఇదే ఇల్లు. ఎంతమంది ఉంటారు? 5గురు. మన లక్కీ నెంబరు. ఇదిగో నువ్వు ఇంత బిజినెస్ ఇచ్చావు కాబట్టి దాంట్లో 50% నీకు ఇస్తా. పని అయితే మళ్ళీ వచ్చి నువ్వు మళ్ళీ కలవలేదు అంటే అంత డబ్బుని చూసిన తర్వాత మేము ఇక్కడ కొడుతుంటాం. బాబ్జీ నేను ఎలా అంటారో నీకు తెలుసు కదా. ఓకే 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 ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్. ఇల్లఖల్ మఫలి ఖలిమా అక్కడ అయిపోయి ఉంటారా తాతాజీ? రారా సరసకురారా. అందరిలాగే మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. నేను తాతాజీ కాదు, నేతాజీ. నేతాజీ అంటే నేను తాతాజీ ఇద్దరం కాలు పిల్లలు. నేను పాజిటివ్ అయితే వాడు నెగిటివ్. కూర్చోవచ్చా? కూర్చోండి. థ్యాంక్స్ అమ్మా. వాడు దుబాయ్ పంపిస్తానని అందరినీ మోసం చేస్తుంటే నేను ఏ మోసం చేయకుండా అందరినీ దుబాయ్ పంపిస్తాను. మీది కూడా సేమ్ బిజినెస్ నేతాజీ గారు? అవును బాబు, మిమ్మల్ని అందరినీ నేను దుబాయ్ పంపిస్తాను. రామకృష్ణ. నా పేరు రామకృష్ణ అని మీకెలా తెలుసు? బాబ్జీ చెప్పాడు. బాబ్జీ. మా తమ్ముడికి 75,000 ఇచ్చారు కదా, నాకు 50,000 ఇవ్వండి, నేను దుబాయ్ పంపిస్తా. మీ తమ్ముడికి 75,000 ఇచ్చినట్టు మీకెలా తెలుసండి? అది వాడి ఫిక్స్ రేటు. అర్థమైందిరా. ఇంత తాతాజీ కాదు నేతాజీ. థ్యాంక్స్ అండి, వస్తానండి. ఉండండి ఏదో కంగారు మీరుని. పైగా సరసమైన ధరకి మమ్మల్ని దుబాయ్ పంపిస్తున్నారు. ఇవాళ మీరు కూడా మాతో కూడా బీరు పుచ్చుకోవాల్సిందే. ఏ రామ్కి అయ్యాల్సిందే. మోహం ఎక్కువ. సరే కాదు, మమ్మల్ని దుబాయ్ తీసుకెళ్తారు కదండి? తప్పకుండా. ఎందుకు డౌట్ వచ్చింది? ఈయన తాతాజీ అంత ఎదవా నీచ్ కమీన్ కుత్తే కాదు కదా సార్? అవునవును, వాడు చేసిన మోసాన్ని మీకు బాగా కాలుతున్నట్టుంది. ఎంత కాలుతుందంటే ఎలా చెప్పాలి? ఎలా ఎలా ఏముంది రామ్కి చెంపులు. ఈయన కాసేపు తాతాజీ అనుకుంటే పోలా మీకు. ఓకే సార్. ఇలా మందు అవుతున్నప్పుడు అలాంటి ఫన్ ఉంటే బాగుంటుంది కదా. అంటే క్యారెట్ ఒప్పించుకున్నట్టేగా. ఓఎస్, అందరికి అర్థమైంది కదరా. ఇప్పుడు ఈయనే తాతాజీ. నమస్కారం. మీ అన్న నేతాజీ గారిని కలిసాం. ఎలా ఉన్నాడు? సో మీలాగే ఉన్నాడు, కానీ ఆయన దేవుడు. నీలా ఎదవు కాదు. ఏరా తాతాజీ, మమ్మల్ని దుబాయ్ తీసుకెళ్తానని బొంబాయిలో నట్టెట్లు ముంచేస్తావా? దుబాయ్ సీను టైటిల్ కి జస్టిఫికేషన్ లేకుండా చేసావు కదరా. నేతాజీ గారి దయ వల్ల తాతాజీ మీద కసి తీర్చుకున్నాం. తాతాజీ కోట అయిపోయింది, మరి నేతాజీ కోట ఆడేం చేశాడు? తాతాజీ అన్న నేను అబద్ధం అన్నాడు. కంగారు పడగలను నేతాజీ, మమ్మల్ని దుబాయ్ తీసుకెళ్తున్నారు కదా, అందుకే మీకు అభిషేకం చేస్తాం. అభిషేకమా? అభిషేకం అంటే ఇప్పుడు మిల్క్ దొరకడం కష్టం నాన్న. మీకు జరిగేది పాలాభిషేకం కాదు. మరి నేతాజీ ఫీల్ చేస్తున్నాడు. లేకుండా పోస్తున్నాడు. అమ్మయ్యా, అభిషేకం అయిపోయింది. బాగా జరిగింది కదా రామ్కి? సూపర్ గా జరిగింది. ఏమ్మా నేను బయలుదేరినా? బయలుదేరండి, మీదే ఆలస్యం. ఎక్కడో కొడుతుంది సీనా. అబ్బే కొట్టే ప్రోగ్రాం లేదు నేతాజీ, మీరు బయలుదేరని చెప్తాను. ఖాయమేగా. వెళ్ళు. బయలుదేరండి. తాగే మందు మీద పోసారు బురిడి. తాతాజీ. తాతాజీ అంటే నువ్వు తిరిగావేంట్రా? ఇప్పటిదాకా క్యారెక్టర్ చేశాను కదా, ఇన్వాల్వ్ అయిపోయి ఇప్పుడు ఈ ఫైర్ నిన్ను వెంటాడుతుంది. ఒకే ఒక్కడ సినిమాలో అర్జున్లా తప్పించుకుంటావో
పొట్టోడవటం మూలంగా పరిగెత్తలేక దానికి ఆహుతి అయిపోతావో ఆలోచించుకో. పరిగెత్తరా పొట్టోడా. ఆ ముందు అర్జునే పట్టుకుంటాను. లాంచి వెళ్ళిపోతాం ఏంటి అటో ఎక్కు మరి జైలాంచికి పోనివయ్యా ఏటా తొందర? అగరబత్తి గడు పిట్టిన వేసుకుని పాటికి లాంచికి చేరి ఉంటాడు. వాడు అదృష్టవంతుడురా. ఏం పర్వాలేదు, ప్రస్తుతం రాహుకాలం లేదు, అమృత గడియలు నడుస్తున్నాయి. శుక్రుడు శని మీదుగా జంప్ చేసి ప్రస్తుతం మన మధ్య ఉన్నాడు. ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళి ఆ అగరబత్తి గడిని గురిడి కొట్టించి వాడి బిట్టును మనం సెటప్ చేద్దాం. ఎలా ఉంది ఐడియా? అందుకే నిన్ను జీనిస్ అన్నాను. కానీ ఈ టైంలో మన ఆంధ్రగాడు రూమ్ లో ఉంటాడే, వాడిని బయట పంపించే ఏర్పాటు నేను చేస్తాగా. అలా కనుక మరి వచ్చేవాళ్ళని కొనిచ్చేస్తానే. ఇలాంటి మాయ మాటలు చెప్పే నిజమే, నా మాట యాదవ రూము తేనాడదు గాలి రాదు. ఈ యాదవల అర్జీ మార్చమంటే సచ్చినా మార్చవు. ఏమన్నా అంటే సెంటిమెంటు ఒరే బాబు, నువ్వు ఇంకా రోయింగ్ చేస్తుంటేలారా? నీకు 4 సార్లు ఫోన్ వచ్చింది. ఎవర్రా? అబ్బా, ఈ కంపెనీ వాళ్ళేరా. వాళ్ళు అర్జెంటుగా దీన్ని కొరియర్ సర్వీస్ లో పంపిస్తారట. త్వరగా వెళ్ళరా బాబు. ఇకపై నీ కంపెనీ పని చస్తే ఒప్పుకోను. ఎప్పుడు చూసినా టెన్షనే. దానికి తోడు ఈ కంపెనీకి కొరియర్ సర్వీస్ ఒకటి. పేమెంట్కి మాత్రం 6 నెలలు తిప్పుతారు. ఎప్పుడో ఒకప్పుడు ఇస్తున్నాడుగా, మన టైం అలా ఉంది మరి. కాళ్ళు ఊడిపోయేలా కట్టుకుంటున్నాడు లేదు. మేము దువ్వుకుంటాం, పట్టుకోరా. ఇలా ఇవ్వు. త్వరగా బయలుదేరరా. 2 గంటల 4 నిమిషాలు. మళ్ళీ రాకాలం వచ్చేస్తుంది. ఆ వచ్చే 4 డబ్బులు కూడా రావు. ఇప్పుడే కదా వెళ్ళిపోయిందన్నా. అది మనకు, ఇది వీడికి. రే, చాకలాడుస్తాడు, బట్టలు తీసుకుని అక్కడ మీరు రాసుకుంటారా? నువ్వు వెళ్ళరా. తెలుపు. అయ్యో, కనపట్టలేదే. అక్కడ ఇంకా బాగా కనిపిస్తుందా? కనిపించడమా? నువ్వైతే కరిగి నీరైపోతావురా. ప్లీజ్ డిస్టర్బ్ చేయకు. చూస్తున్నాగా. ఒక్కసారి ప్లీజ్ నాకేవో. సరే చావు. పెద్ద సినిమాలా కనపడుతుంది. చాలా బాగుంది. వెరీ గుడ్ సార్. ప్రొసీడ్. ఏం కనిపిస్తున్నారు ఇక్కడ? అమ్మాయికి చేసి నన్ను మోసం చేస్తావా? రే, మర్యాదగా నా ప్లేస్ నాకు ఇచ్చారా? నీకు మంచి ఐడియా చెప్తాను రా. వదలను. వదలవా? ఓహో, రాయ్. ఎవరు మీరు? ఇక్కడ ఏం చేస్తున్నారు? నడవండి పోలీస్ స్టేషన్ కి. సార్, నా పేరు సుధాకర్ అండి. మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నానండి. ఇవి నా భార్య, పేరు సుధారాణి. మేము ఊరు చూద్దామని వచ్చామండి. మా చాలా గుడ్ ఫ్యామిలీ. కావాలండి మంగళసూత్రాలు చూడండి. మమ్మల్ని మాత్రం విడిచిపెట్టండి. కానీ పక్క గదిలో అగరబత్తి గాడు ఉన్నాడు. వాడు రాకంలో పుట్టాడు. రోజుకో పిట్టలు తెచ్చుకుంటున్నాడు. వాడి మామూలు వదిలిపెట్టండి సార్. వాడి మోకాన్ని ఎరక్కొట్టండి. వాడి మోచేతులు నలక్కొట్టండి. వెంటనే వాడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టించండి సార్. అవునా? వాడి సంగతి మేము చూసుకుంటాం. మా లాంటి ఫ్యామిలీ వాడు ఇక్కడ ఉండలేకపోతున్నామండి. వాడినే కాదు, మిమ్మల్ని కూడా అందరినీ అరెస్ట్ చేస్తాం. కానిస్టేబుల్, yes sir, arrest him
ప్లీజ్ సార్ వద్దండి వద్దండి మమ్మల్ని అరెస్ట్ చేయకండి కావాలంటే నా ఉంగరం తీసుకోండి వాచ్ తీసుకోండి ఇప్పుడే వచ్చేస్తాను. ప్లీజ్ సార్ వదిలేండి సార్ అయ్యో ఏమండి సుధా పారిపోతున్నాడు ఆ, నేనెవరో తెలుసా సిఏ గబ్బర్ సింగ్ ని పోలీసులేటి మీరు? ఓ డ్రెస్ చూసి అనుమానపడుతున్నావా? మఫ్టీలో ఉన్నావు. ఇప్పుడు డ్రెస్ తీస్తాం, నీ దగ్గరికి వస్తాం. ఎవరు లోపల? ఒరే సింహజీ లాగుకురా మహాపాపం. అయ్యో కొట్టగండి సార్. ఈ రోజు నుంచి చిప్పలు గంజి లాఠీ దెబ్బలు. ఆ జీవగాడు ఎప్పటికైనా జీవితంలో పైకి రావాలంటాడు. రోజు ఇంత పైకి వస్తాం తెల్లడికి. రే మనం దొరికిన వాళ్ళ దగ్గర అప్పు చేసి తాగెత్తనం ఇలా ఎన్నాళ్ళు ఇచ్చే వాళ్ళు ఉన్నన్నాళ్ళు తెలిసిన వాళ్ళందరూ అయిపోయారు, ఇంకెవరు మిగిలారా? అందుకే నేను ఎప్పుడు అంటూ ఉంటాను సర్కిల్ పెంచమని. ఒక రెండో పెంచుకుందామన్నా ఎవడు కోఆపరేట్ చేయట్లేదా? మనం చూస్తేనే జంప్ అక్కడ. అరే వడ్డీ ఎంతైనా పర్వాలేదు అప్పు ఏంట్రా అంటే ఒక ముందు రాడే. ముందుకు వస్తే వాళ్ళు వెనక్కి వెళ్తారని భయం. భయం 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 ఎక్కడ చూసినా భయం. ఎన్నాళ్ళు భయం? మనల్ని చూస్తే మనకే పరమ అసహాయం చేస్తుంది. మనకే కాదు ఊళ్ళో వాళ్ళందరికీ కూడా అదే ఫీలింగ్. అందరూ డిగ్రీ 3 సంవత్సరాలు చదివి పాస్ అయితే మనం 6 సంవత్సరాలు చదివి పాస్ అయ్యాం. మరి ఉద్యోగం ఎవడి? ఉద్యోగాలు ఇవ్వక అప్పులు ఇవ్వక తాగేది ఎలాగా బతికేది ఎలాగా? అరే మనం మాత్రం మనుషులం కాదా? మనకి కోరికలు ఉండవా? ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అది కాదు, రేపటికి ఎవరిని చంపాలి. కాలనీలో ఎవరు సార్? నువ్వా వెంకీ? ఏంటి వెంకీ ఈ టైంలో వచ్చా? నీతో మాడే పని ఉంది, దా చెప్తా. ఏ బాగా నిద్రొస్తుందా? సరిగానే రే, నువ్వు మమ్మల్ని చూసే తలిపేసావా? మామూలుగా వేసానా? మామూలుగా వేసేవాడివి. మీరు రావడానికి 1 నిమిషం ముందో మేము వెళ్ళాక 1 నిమిషం తర్వాత వేయాలి కానీ బిలాల్ రాజా, నాకు నిద్ర వచ్చి పడుకుందామని తలుపేసుకున్నాను. అయినా నా ఇంటి తలుపులు నేను అడిగేసుకోవాలంటే తప్పు చేసిన కాక ఇంకా గేర్ సమాధానం చెప్తావా? మీ ఇంట్లో పెళ్లిడికి వచ్చిన ఆడపిల్లలు ఎదురున్నారు. ఇదిగో అమ్మాయిలు మీతో ఎప్పుడైనా యథాశాలు వేసానా? విన్నారా? అడుగు తలుపులు వేసావు. అనవసరంగా గొడవ ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళండి. గొడవ? మీ ఇంటి మీద పడి ఎప్పుడైనా గొడవ చేశానా బినిగారు? లేదు బాబు. విన్నారా? చెప్పు, మమ్మల్ని చూసి తలుపులు ఎందుకు వేసుకున్నావు? అరే మాకు అప్పించిన వాళ్ళు కూడా మమ్మల్ని చూసి ఎప్పుడు తలుపులు వేసుకోలేదు. ఏం చేయాలి? మరి నువ్వు ఎందుకు వేసుకున్నావు? బాబు టప్ అయిపోయింది, బుద్ధి తక్కువ వేసాను చాలా. అంటే మా మోకాల మీద తలుపులు వేసామని ఒప్పేసుకుంటున్నావు? ఒప్పుకుంటున్నాను. సరే ఇప్పుడు చెప్పు, మా మొఖాల మీద తలుపులు వేసేంత తప్పు మేము ఏం చేసామరా? తప్పైపోయిందని అంటున్నారు కదా, వదిలేయండి బాబు. అదే తప్పు మేము చేసి మమ్మల్ని వదిలేయమంటే మీరు వదిలేస్తారా బినిగారు? తప్పని ఒప్పుకుంటున్నాడు కదా అయ్యా. ఇప్పుడు టైం 11 అయింది, వెళ్ళి పడుకోండి. 11 అయిందా? కొమ్ము ఉంచాడు కదా. నాకు సంబంధం ఏంటి? ఉంది, సంబంధం ఉంది. 11 గంటలకి నా క్లోజ్ ఫ్రెండ్ ఢిల్లీ వెళ్తున్నాడు. 5,000 అప్పిస్తానని ఎయిర్పోర్ట్ రమ్మని చెప్పాడు. నీ గొడవలో పడి ఆ సంగతి మర్చిపోయాను. ఇప్పుడు నాకు జరిగిన నష్టానికి భర్తీ ఎవరు చేస్తారు? మీరా మీరా మీరా? ఎవడు పడితే ఎందుకు చేస్తాడా భర్తీ? మళ్ళీ వాడి నువ్వు తప్పు ఎవడు చేసా వాడే చేస్తా. దానికి కారణం ఈ 10 మనిషే కదా. వాడే చేస్తా. ఎవరా మీరు? ఎవరు? ఏ అలా కనిపించడం లేదా? ఎట్లా? నువ్వు వద్దురా, నువ్వు అసలే దుడ్డుకు మాటల్లో పోయేది దుడ్డు కన్నా దాకా తెచ్చావు. నువ్వు వెళ్ళరా గణేటు. నువ్వు వద్దు, నువ్వు గ్రూప్ లో పెద్దలా ఉన్నావు, నువ్వేరా. అలా కనిపించడం నా కర్మట. ఇది పట్టుకోరా. ఏంట్రా నీ పేరు? తన్ముఖ తల్మా. తన్ముఖ తల్మా. సరిగా చెప్పు. తన్ముఖ తల్మా, తన్ముఖ తల్మా, తన్ముఖ తల్మా. ఎన్ని తాళ్ళు చెప్పాలి యువర్ ఆనర్? ఏంట్రా తిడుతున్నావు? తిట్టడం కాదు సార్, మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. సినిమాల్లో నా పేరుతో ఒక ఆయన పాటలు రాస్తాడు. పియరాగవుడా అతిమన్మధుడా. ఈ పాట ఎవరు రాస్తారో చెప్పుకుంటుంటా. పేరు అడిగితే ఈటీవీ సినిమా క్విజ్ కండక్ట్ చేస్తున్నావా? బెల్ట్ తో ఉరితీస్తావు. బెల్ట్ తో ఉరి తీయద్దు సార్, ఒక్కసారి మీ పెన్ను ఇవ్వండి. గన్ ఎందుకురా? గండు కాదు సార్, పెన్ను. పెన్ను పెన్నిస్తే నేను మీ చేతి మీద రాస్తాను. అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది నా పేరు. తన్ముఖ తల్మా. ముక్కటల్మా. ముక్కటల్మా. నోరు తిరగని పేరు పెట్టుకున్నందుకు ఎవరండి?
నేను మోనార్క్ని, నన్నెవరు మోసం చేయలేరు. నేనే ముగ్గులన్నీ వేశానండి. ఎంచక్క నేనే వేశాను చూడలా. చాలా బాగున్నాయి బాకెట్లు. వాటి మీద నేను స్కూటర్ నడిపాను. సారీ. పర్వాలేదు. నేను ఇక్కడ కుక్కుని. పాలకొల్లు పేరు శాస్త్రి గారు తెలుసుగా? తెలీదే. ఇక్కడ తాంబూలం పెట్టి వెతుక్కుంటూ ముసలాయన ఉంచున్నారే, ఆయన పెద్ద అబ్బాయిని. కామేశ్వరాన్ని. త్రిపుర సుందరి. కామేశ్వరం. నా పేరు త్రిపుర సుందరి. ఓహో, చక్కని పేరు. పాలకొల్లు అనుకుంటాను. అవును, ఎట్లా కనిపెట్టేశారు? ఓహో, మన భాష మనకు తెలీదా? నాది పాలకొల్లే. పాలకొల్లా? కాదు, పాలకొల్లు అంటే పాలకొల్లు కాదు, దగ్గరలో జేళ్ల కుక్క గ్రహారం. రాము కుక్కు, మీరు కుక్కు. పోయింది కుగ్రామం. నాన్న, ఇలా రండి పాలకొల్లు పేరు శాస్త్రి గారు. కామేశ్వర శాస్త్రి నీకోసం వెతుకుతున్నా. నువ్వేదో ఒకటి వెతుకుతూనే ఉంటావు. తాంబూలం పెట్టి కనపడలేదన్నావుగా. ఏది? అదే గానీ ముందు చెప్పాను. ఇదిగో ముందు తాళాలు పట్టుకో. వేణుగాన్ని కేసర పౌడర్ తెమ్మని రూమ్ లాక్ చేయకుండా వచ్చేసాను. నువ్వు వెళ్ళి తాళం వేసిరా. పోరా. తాంబూలం పెట్టి నేను వెతుకుంటాలే, నువ్వు వెళ్ళు. అది కాదు. నువ్వు నన్నన్నావుగా, భగవంతుడు నీకు శాస్తి చేశాడు. 7 కొండల అల్లరి చూడు. చీచి. త్రిపుర సుందరివి కాదు నువ్వు, దొంగ సుందరివి. వెళ్ళకు, ఆగు. నేనే వెళ్ళను. ఇది మా నాన్నదే కదా. నా మాట కాస్త వినండి. ఎందుకు వినాలి? నాకు అప్పుడే సందేహం, అందుకేనా నా దగ్గర వగలబోయావు? అంత మాట నీకండి, నేను దాన్ని తిరిగి పెట్టాలి. తిరిగి పెట్టినా తిరగకుండా పెట్టినా దొంగతనం దొంగతనమేగా. అంత అభండం వేయకండి, నేను పరుగులు దాన్ని ఆత్మహత్య చేసుకుంటా. ఓ, నేను హత్య చేయగలను. చూడండి, నేను నిజంగా దొంగలించలేదు, మా బామ్మగారు ఉంది కదా. ఈ బామ్మ కథలు తాతయ్య కథలు నా దగ్గర కావు కదా. అంత మాట అనకండి, మా బామ్మ ఉంటుంది, అవన్నీ తిరిగి నేను పెట్టేస్తూ ఉంటాను. తెలుసులేరా? అదిగో చూడండి, తెలియస్తుంది చూసారా? అదిగో బామ్మ. సైలెన్స్. తెలుస్తున్నావా? ఏ ముసల్దారా, ఎక్కడికి పరుగు? ఆగు, ఆగు, ఆగు. ఏమిటది? ఇలా రారా. చూసాలే, ఏదో కష్టకాలం పేద్దాన్ని కాలు పట్టుకుంటారా. ఈ హరికథలని నా దగ్గర ఒరే అయ్యో, అందరూ ఇలా రండి, నా మనోరాలు చేపట్టుకున్నాడు. ఎందుకు చేయబట్టుకున్నాను అసలు ఆ సంగతి అడగండి. నోరు మూసుకోరా. మగ పెళ్లి వారు ఆడపెళ్లి వారు అందరూ రండి. ఏమైంది బామ్మ? పోరా, తంతెత్తు అణుకులా పడతావు. అయ్యో బాబోయ్, మీ నాన్నారండి. మీ నాన్నని పిలు, న్యాయం అడుగుతాను. ఏమైంది? ఉండవయ్యా. విన్నారా, నా మనవరాలు ముగ్గులు వేస్తుంటేను సిగ్గు లేకుండా వచ్చి చేయి పట్టుకున్నాడు. ఇదిగో అలా నేను చేయబట్టుకోలేదు. మరి ఇంక పట్టుకున్నావురా? చెప్పరా? మూసుకోండి. ఏమైంది? నా మనవరాలు చేయి పట్టుకున్నాడు. వాడెప్పుడు అలాంటి తప్పు చేయడు. వాడిని అడిగి చూడవయ్యా, నా కళ్ళారా చూశాను. శుద్ధ అబద్ధం. కొట్టేనంటేనా? మూసుకోరా. చెయ్యి పట్టుకున్నావా? నీ తాంబూలం పెట్టి కనపడలేదు. అదంతా నాకు అనవసరం. చెయ్యి పట్టుకున్నావా? నేను చెప్పేది కాస్త విను. అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు. చెయ్యి పట్టుకున్నావా? అవును, పట్టుకున్నానండి. చదలేదు. అమ్మ నా బంగారు బాతుల్లారా. గురు గురు గురు, ఇంతకాలం ఏమైపోయారు గురు? మీకోసం బస్ స్టాండింగ్ లో ముష్టివాళ్లాగా వెతుకుతున్నాను తెలుసా? వలదు వలదు, మీతో మాకు స్నేహము వలదు. నీవు పరస్త్రీ వస్త్రములు ఒలుచుచుంటివి. అంటే అది అదంతా మందు మహిమ గురు. అవును, అది సరే, ఇంతకీ ఈయనెవరు? 1 మంది బ్యాచులర్స్ కాల ఒక్కడి మొహంలో నుట్టి పడుతుంది. ఆయన మా తాతాశ్రీ. అప్పటికి ఇప్పటికి ఎప్పటికి బ్రహ్మచారి. ఇంకేం చెప్పదు. ప్రాబ్లం అర్థమైంది. అయితే డాక్టర్ సమరం గారికి చూపించాల్సిందే. వాడేవాడు ఒకే ఒక్కడు. ఆయన పేరు చెప్తే చాలు, ఈతరాని చేపలు కూడా ఎగిరెగిరి ఇస్తాయి. యూ డోంట్ వరీ, ఎంత ఖర్చైనా పర్వాలేదు.
ఆయన దగ్గరికి తీసుకెళ్లి పూచి నాది. యూ డోంట్ వరీ అట్ ఆల్. ఎక్కువ ఊడిపోద్ది ఏంటి నీ చెయ్యి. ఓ అవును, ఎట్టప్పులు బాగానే మార్చారు. ఇంతకీ ఆ ఆభరణాలు ఎక్కడ దాచారు? ఈ సంచి. ఓహో, బాగుంది. కానీ మీ నెత్తి మీద బొచ్చే బాగాలేదు. నాతో రండి, మిమ్మల్ని సినిమా హీరోల్లో మార్చేస్తాను. చూడండి బాబు, మీ కత్తెర దెబ్బతో ముగ్గురు గెటప్పులు మారిపోవాలి. ఏమి చేసినాను మా మీసం మాత్రం ముట్టరాదు. మాకు పైన గురుగుము, మా తాతకు మాత్రం కింద ఆ గడ్డము నిండుగా గురుగుము. Look at you, the sky, keep your head on the wall. Styles ain't all with the phone. Are you ready? Pick up. All alone and I'm bad to the bone. Are you ready? So check out. ఏంటి తాత, ఎద్దు పేడేసి తోక ముడిచినట్టు మొహం అలా పెట్టావు? 4 యుగాలుగా పెంచుకున్న బొచ్చు మీ దయవల్ల ఒక్కసారిగా గొరిగించుకోవాల్సి. పోతే పోయిందిలే తాత, ఏదో బొచ్చు మళ్ళీ పెంచుకోవచ్చు, నువ్వేం ఫీల్ కాకు. ఇంతగా చునపాలడేడి? ఇక్కడే ఉండుంటాడు. అమ్మో, మన సంచి. లోపల వాడు సగం మాత్రమే గొరిగాడు, వీడి పూర్తిగా గొరిగాడు. అమ్మో, నా వీణ మాత్రం వదిలేశాడు. వాడు నిన్న అబల మీద చెయ్యి వేసినప్పుడే వాడి సంగతి తెలిసినది. వాడెక్కడికి పోతాడు? ఎముండా మెరిండా పదండా